ఈరోజు మనం దొండకాయ టమాటా పచ్చడి చేసుకుందాం. దొండకాయలు కడిగి సన్నగా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా కడిగి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. కొత్తిమీర కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం. మూకుడు పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకుందాం. కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసి చూసుకుందాం. టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు వేసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. మొత్తం బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే మూకిట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. ముక్కలు మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం 10 నిమిషాల వరకు. మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం ముక్కలు. జార్ తీసుకుని ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలు అవి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అవి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఉప్పు వేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి చట్నీ. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు చేసుకుందాం. పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకుందాం. పోపుకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. పోపు ఎగిపోయింది. ఇప్పుడు పచ్చడి తాలింపు చేసుకుందాం. ఇలా తాలింపు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందాం. దొండకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.